ఆ మహాదేవుడు అత్యంత వేగంగా ప్రవహిస్తున్న గంగాజలాన్ని భూమి మీద పడకుండా ఎలా నియంత్రించాడు? అవును, భగీరథుడి కఠోరమైన తపస్సుకి కరుణించిన మహాదేవుడు తన జటాజూటాల్లో ఆ గంగాజలాన్ని బంధించి తన శక్తిని ఎవరూ తట్టుకోలేరు అనే అహంకారంతో ఉన్న గంగాదేవి యొక్క గర్వాన్ని అణిచివేశాడు. ఆ గంగాజలం యొక్క శక్తిని విభజించి 7 దివ్య నదులుగా బిందు సరస్సులు విడిచిపెట్టాడు. హ్లాదిని సర్వలోకాలకు ఆనందాన్ని ప్రసాదించే దివ్య నది, నలిని పవిత్రతకు శాంతికి ప్రతీక అయిన నది, పావని పాపాలను కడిగే మహాపవిత్ర నది, సుచక్షువు లోకాలకు దివ్య దృష్టిని ప్రసాదించే నది, సీత త్యాగం అలానే ధర్మానికి రూపంగా ప్రవహించే నది, సింధువు భారత సంస్కృతికి పునాది అయిన మహానది, ఇంకా భగీరథ ఇది భగీరథుడి తపస్సుకి ఫలితంగా భూమి మీదకు వచ్చిన మహానది. ఆ రోజు పరమశివుడే ఆ గంగాజలాన్ని ధరించకపోతే ఈ రోజు భూమిపైన ఎటువంటి ప్రాణి కూడా నివసించేది కాదు. ఈ వీడియోని శివభక్తులు అందరికీ షేర్ చేయండి. హరిహర మహాదేవని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ.